ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారు క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కార్ కింద పడి నలగడం క్లియర్ గా కనిపిస్తా ఉంది. మేడం హోమ్ మినిస్టర్ ఆ వీడియో మీద అది ఒరిజినల్ ఫేక్ వీడియో అనే కన్సర్న్స్ రేజ్ చేసింది వైసీపీ నాయకులే కాదు మేడం, చాలా మంది కామన్ పీపుల్ కూడా బోలెడు మంది సోషల్ మీడియాలో ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది, చాలా మంది రేజ్ చేసిన కన్సర్న్ ఇదేదో మార్ఫింగ్ చేశారు ఇలా. మీరు ఇక్కడ గమనిస్తే ఆ పత్తిత్ రెడ్డి గారు సేమ్ టాపిక్, ఇప్పుడు అమూల్ బేబీ కూడా సేమ్ టాపిక్. ఏంటంటే ఆ వీడియో ఫేక్ అని వీళ్ళే ఇలాంటి కుర్రలతో ప్రచారం చేస్తారు. మరో పక్కన వచ్చి మీరు రూప్ పార్టీ పెట్టుంటే జగన్ గారి కారులో సింగయ్య పడిపోకుండా ఉండను కదా అని అంబటి రాంబాబు పేరు నాయన వచ్చి మళ్ళీ పైన ప్రెస్ మీట్లు పెడతారు. అంటే అది పడిపోయింది ఖచ్చితంగా జగన్ గారి కారులోనే పడిపోయారని నమ్మిన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి పేరు నాని అంబటి రాంబాబు రూప్ పార్టీ పెట్టలేదు అనేది కన్వే చేస్తారు. ఇక కొంతమంది అమాయకులు ఉంటారు కదా, తెంగరోళ్ళు ఉంటారు కదా, అలాంటి తెంగరోళ్ళకి ఇలాంటి తెంగరోళ్ళు ఇచ్చి అసలు ఫేక్ వీడియో అది మొత్తం మార్ఫింగ్ వీడియోని మరొక వెర్షన్ని ఈ అమాయకుల కోసం తీసుకెళ్తారు. ఆ ఏదో పనులు చేయకుండా ఉండొచ్చు కదా, ఇంత గడ్డి తినే బదులు, ఇంత అడ్డదారులు దొక్కే బదులు అలా తప్పులే జరగకుండా చూసుకోవచ్చు కదా. ఒకవేళ తప్పు జరిగితే అవును పొరపాటు అయిపోయింది, మా కార్యకర్త అనుకోకుండా పడిపోయాడు, మాకు అలాగే మేము ప్రతిదాన్ని ఇలాగ హైలైట్ చేసుకుంటాం కాబట్టి అందులో చచ్చిపోతారు, ఒకళ్ళిద్దరు చచ్చిపోతారు, మీకెందుకు మేమేమైనా ఉంటే కోర్టులో చూసుకుంటే అయిపోద్ది. ఈ డ్రామాలు ఎందుకండి బాబు, ఇన్ని డ్రామాలు చేశారు, అలా చేశారు క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. మేడం మీరు హోమ్ మినిస్టరేనా, మీరు ఒక రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్ చేయలోనే కూర్చున్నారా? క్లియర్ గా కనిపించడం ఏంటి మేడం? మీ థాట్ ప్రాసెస్ ఇలా ఉంది, మీరు ఏ జమానాలో ఉంటున్నారు? రాతి యుగంలో ఉండే వాళ్ళు ఆలోచించినట్టు మీరు ఆలోచిస్తున్నారు. మాట ముందు ఏ అంటారు, మాట తర్వాత ఏ అంటారు. అసలు విషయానికి వచ్చేసరికి మీరు అసలు ఈ జమానాలో ఉండే వ్యక్తిలాగా మీరు బాబు అమూల్ బేబీ కొంతమందికి చూసిన వెంటనే అది ఫేక్ వీడియోవా, లేకపోతే మార్ఫింగ్ వీడియోవా, లేకపోతే అది డీప్ సిక్ చేసిందా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అర్థమైపోతుందిరా తమ్ముడు. బాబు అమూల్ బేబీ ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ వీడియో మార్ఫింగ్ వీడియో చెప్పు నువ్వు. చిన్నపిల్లాడు అడిగి చెప్తాడు. ఇప్పుడు మార్ఫింగ్ వీడియోలు వైసీపీ అయిపోయాక వచ్చిన తర్వాత ఏది మార్ఫింగ్, ఎక్కడ కట్ ఉంది, ఎక్కడ ఎడిట్ చేశారు, ఎక్కడ లిప్సింగ్ అవ్వకుండా వెనక నుంచి వేరే వాయిస్ వచ్చేస్తుంది, ఇవన్నీ అందరికీ తెలిసిపోయారు. ఆయన హోంమంత్రి గారు ఎందుకన్నారంటే క్లియర్గా కనపడుతుంది కదా, అది ఎక్కడ ఆ చిన్న వీడియో, చాలా చిన్నది సెకండ్స్లో ఉన్న వీడియో, దాన్ని మార్ఫింగ్ చేయడానికి ఎవరికి అవ్వదురా సామె. అయితే ఈ అమూల్ బేబీ డైరెక్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసినట్టున్నాడు. కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసి ఇక అది మీరు ఎలా చెప్పగలుగుతారు? ప్రతిదాన్ని వీళ్ళు ఫోరెన్సిక్ పంపించి తెప్పించాలంటారు. ఓకే, పోనీ నిజంగా అప్పుడు కేసు పెట్టారు కదా, కోర్టుకి ఇస్తారు కదా, కోర్టు ఖచ్చితంగా ఫోరెన్సిక్ పంపిస్తుంది కదా, ఎందుకంటే మీరు కంగారు ఎందుకప్పుడే కాలు తొక్కేసుకుంటారు ఎందుకు? ఒకవేళ నిజంగా అది ఫేక్ వీడియో అయితే అవును ఫోరెన్సిక్లో మీరే ప్రూవ్ చేసుకోవచ్చు కదా, అది ప్రూవ్ అయ్యేదాకా ఆగొచ్చు కదా. ఈ లోపల పత్తిత్ రెడ్డి గారు ఒక పక్కనే, ఈ అమూల్ బేబీ గారు ఇంకో పక్కనే, ఎందుకు కాలు తొక్కేసుకుంటారు ఎందుకు? మరి ఎందుకు? ఇప్పుడు కోర్టు చూపించిన వీడియో అలా నమ్మేది కదా, వెంటనే ఖచ్చితంగా ఫోరెన్సిక్ అయితే రికమెండ్ చేస్తారు కదా. అంటే కేసు పెట్టకముందే ఫోరెన్సిక్ పంపించాలా? అసలు అలాంటి పాసిబిలిటీ ఉందా అమూల్ బేబీ? ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, కేసు పెట్టాం, కేసు పెట్టిన తర్వాత ఈ వీడియోని ఎవిడెన్స్లో యాడ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు వాళ్ళు దాన్ని పరిశీలిస్తారు, పరిశీలించి దీనికి క్రెడిబిలిటీ ఎంత, ఇది ఒకసారి పంపించండి, ల్యాబ్కి పంపించండి, ఇది అవునో కాదో తెలుసుకోండి అని కోర్టు వాళ్ళు పంపిస్తే అప్పుడు జరుగుతుంది అదంతా. అంతేగాని నాకు వీడియో దొరికితే ఇది ఒరిజినల్ కాదని నేను ఫోరెన్సిక్ పంపించి ఆ ల్యాబ్ నుంచి తెప్పించుకున్న తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టను. ఏంటి ఇలా తయారయ్యారు? ఈ కోచింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్షన్లు అందరినీ తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇక శ్రీరెడ్డి మాట్లాడట్లేదు, బోరుగడ్డి మాట్లాడట్లేదు, ఆ వర రవీంద్ర రెడ్డి మాట్లాడడానికి లేదు, అందరూ బొక్కలో ఉన్నారు లోపల. అందుకని కొత్త టీం దింపారా? మీరు తింపుతా ఉంటే మేము చూస్తా కూర్చుంటామా? ఇలాంటి అమూల్ బేబీలు పంపించి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారి మీదే మాట్లాడేసి అంతా మాట్లాడలేదు. పబ్లిక్ లో అది మార్ఫ్ చేసిన వీడియో, ఫేక్ వీడియో అనే ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి. అంటే దాన్ని మీరు అడ్రస్ చేసే విధానం ఇదేనా? ఏపీ గవర్నమెంట్ దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లేదా ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ప్రైవేటైజ్ చేస్తారా? ప్రైవేటైజ్ చేసినా కానీ కనీసం ఆ అమూల్ బేబీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కోర్టుకి రెస్పాండ్ అవుతుంది అంతే తప్ప ఎవరికి ఏ వీడియో దొరికితే ఆ వీడియో పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తలుపు కొట్టేసి సార్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అండి ఇగో వీడియోస్ని ఒరిజినల్ కాదో చూడండి చూడరా బాబా అమూల్ బేబీ. అన్ని తెలివితేటలోనే మనకి ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేసి ఎవరు పడితే వాళ్ళు సాక్ష్యాల ఆధారాలు పట్టుకుని ఆర్ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అబ్బాయి మీరు చేసి మాకు ఎవిడెన్స్ ఇచ్చేయండి ఇచ్చేస్తారా? ఏమి ఎలా తయారయ్యారు? అర్ధ సత్యం నేను చెప్తున్నాను, ప్రజలు గమనించాలి. ఇది చెప్పే దాంట్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. ఎస్ ఫోరెన్సిక్ నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఒరిజినల్ అనేది అథెంటికేషన్ వస్తుంది. కానీ ఇది చెప్పే అబద్ధం ఏంటి? హోమ్ మినిస్టర్ గారే డైరెక్ట్గా ఆ వీడియోని ఫోరెన్సిక్ పంపించేయాలట. అంటే దానికి కోర్టులు అనవసరం, పోలీసులు అనవసరం, ఈ హోమ్ మినిస్టర్ గారే పంపించేసి అది ఒరిజినల్ అని చూసిన వెంటనే ఒక బాబు రండి అని చెప్పేసి 4 రోజులు 10 మందిని పిలిచి ఈ వీళ్ళిద్దరిని ఉరి తీసేయండి అని హోమ్ మినిస్టర్ గారు చెప్పాలా? ఏ అమూల్ బేబీ ఏటి ఓవరాక్షన్? అదేదో పెద్ద ఎవడో కనిపెట్టిన పాయింట్ కనిపెట్టినట్టు ఆ పత్తిత్ రెడ్డి ఒకటి అమూల్ బేబీ ఒకడో మళ్ళీ వీళ్ళు బిల్డప్. ప్రైవేట్ ఎంటిటీ నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇది ఫేక్ వీడియో కాదు అని కేటగోరికల్ గా చెప్తా, ఆ రిపోర్ట్ ఆధారంగా చూపిస్తా మీరు పబ్లిక్ కి చెప్పాలి. ఒకవేళ అలా చెప్పినా కూడా గవర్నమెంట్ వెళ్దా కాబట్టి ఫోరెన్సిక్ ని కూడా మేనేజ్ చేశారని చెప్తే మళ్ళీ ఇది అమూల్ బేబీ వచ్చి
మళ్ళీ ఇలాగే తల పక్కగా ఇదే నూనె రాసుకుని పారాచూట్ నూనె రాసేసుకుని మళ్ళీ ఇలాగే కూర్చుని లేదండి ఫోరెన్సిక్ కూడా వాళ్ళదే కదా, అవును వాళ్ళు ఇప్పించుకున్న సర్టిఫికేట్ మీద మాకేం నమ్మకం ఉందంటది. ఇదే అమూల్ బేబీ. కానీ వాస్తవం ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్నన్నా మలుపులు చెప్పండి, ఇప్పుడు కొత్త కొత్త సరుకుని ఐపాక్ దింపి ఎన్ని అబద్ధాలన్నా ప్రచారం చేయండి, కానీ తెలుగోడు అంటేనే తెలివైనోడు, ఆయన ఎవడో మోసం చేయలేడు. క్లియర్ గా కనిపిస్తుందని చెప్పడం ఏంటి? మీ దగ్గర పైగా స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు కూడా ఉన్నారు. ఎంత అడ్వాన్స్ గా థింక్ చేస్తామని చెప్తా ఉంటారు. అసలు విషయానికి వచ్చరికి ఇంత స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే గవర్నమెంట్ ఇంత పటిష్టంగా ఉంది. స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేష్ గారు పాదయాత్ర చేశారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు నెగ్గారు. స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, లేకపోతే మరో నందిగామ సురేష్ లాంటి వాళ్ళు మరొకరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఎక్కడ? శ్రీకృష్ణ జన్మస్థానంలో. స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే మీరు తోపు తురుము సింగిల్ సింహం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే, కూటమి గెలిచిన వెంటనే ఢిల్లీ వీధుల్లో వెళ్ళి ధర్నాలు చేసుకున్నాడు. స్టాన్ఫోర్డ్లో చదివిన లోకేష్ గారు ఉన్నారు కాబట్టి అమూల్ బేబీ ఆయన స్థాయికి తగ్గ పనులు ఆయన చేస్తాడు. అయితే మరి ఇలాంటి కుర్రోళ్ళతో కూడా మరి ఇలా పాపం ఇంక వైసీపీకి మాట్లాడడానికి ఎవరు లేరండి. లేక నేను పలుకుల్లో కేసరి, ఆంధ్ర పెయిడ్ కాస్టర్ అని మొదలెట్టాను. వెనకబడుతున్నారేంటి? మీకు అసలు టెక్నాలజీ అంటే తెలుసా? మీకు అసలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందని తెలుసా? నెక్స్ట్ మన హోమ్ మినిస్టర్ గారు అంత సంఖ్యలో జనాలు రావడానికి కారణం ఏంటి అని చెప్తున్నారు. ఒకసారి విందాం. దాని వెనక ఆవిడ దేన్ని ప్రాతిపదికగా తీసుకొని, దేని ఆధారంగా చేసుకొని అది రీజన్ గా చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. ఒకటే బ్లెండర్ గా ఒకటే మనం ఆలోచించుకోవాలి. అతను బ్లండర్ గా మనం ఒకటే ఆలోచించుకోవాలంట. బ్లండర్ గా ఐఎమ్ గివింగ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. బ్లైండ్ గా అంటే ఇప్పుడు స్పెల్లింగ్ ఎక్కడో తప్పు రాశారట, మార్కులు తీసేయి, లేకపోతే అమూల్ బేబీ మార్కులు తీసేసి ఫెయిల్ చేసి లేదండి మేడం గారిని. ఎందుకంటే నువ్వు ఆ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్టర్ అని అర్థమైపోయింది నాకు. ఈ మనోడు స్పెల్లింగ్ మిస్టేక్లు లేకపోతే గ్రామర్ మిస్టేక్లు ఇవి కూడా పడేసుకోండి. అమ్మ భలే సరుకుని దింపారు రావా. ఒకటండి బ్లెండర్ గా ఒకటే మనం ఆలోచించుకోవాలి. అతను వెళ్ళేది ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా? నీ కార్యకర్త చనిపోయాడు, విగ్రహం పెట్టుకున్నావు, ఎందుకు చనిపోయాడో తెలియదు, బెట్టింగ్ లో చనిపోయాడు, ఏ విషయంలో చనిపోయాడో విగ్రహం పెట్టావు, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళావు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దేనికి? బల ప్రదర్శన చేస్తూ 4-5 గంటలు 5 గంటలు నువ్వు హైవే మీద నెమ్మదిగా నీ జనాలందరితో వెళ్తానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది? అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు? ఈ రోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు, పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈ రోజు భద్రత ఇచ్చాం. మేడం హోమ్ మినిస్టర్, మీరు ఇది బల ప్రదర్శనే అనే కన్క్లూజన్ ఎలా వచ్చారండి? అలా అయితే మీరు ఇది చేసిన కామెంట్స్ ఎలా చూడాలి? ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు అమూల్ బేబీ ఎలా తెలియాలంటే బల ప్రదర్శనకి దీనికి తేడా నీకు తెలియాలంటే ఆవిడ ఏమన్నది, ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి, పబ్లిక్ మీటింగ్కి వేలల్లో కాదు లక్షల్లో జనం వస్తారు. అమూల్ బేబీ పరామర్శకి ఒక 4, 5, 10 మంది 20 మంది, మా 100 మంది వెళ్తారు. పరామర్శకి పబ్లిక్ మీటింగ్కి తేడా తెలియని ఏం కోచ్ పోయా నువ్వు? దేనికి ఇచ్చేవాడు కోచింగ్? కెమిస్ట్రీకా లేకపోతే ఫిజిక్స్కా మ్యాథ్స్కా? దేనికి? జేఈకి ఇచ్చేవాడువా లేకపోతే నీట్కి ఇచ్చేవాడువా? నీలాంటి కోచింగ్ మాస్టర్లను కూడా తీసుకొచ్చేసి ఏంటంటే నీకేం తేడా తెలుస్తుంది? మరి పబ్లిక్ మీటింగ్కి పరామర్శకి తేడా నీకెక్కడ తెలుస్తుంది? నీకేదో ఐపాక్ నుంచి ఒక స్టోరీ వస్తుంది, ఆ స్టోరీలో మీరు అక్కడ అలా అన్నారు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయాలు మీరు అలా మాట్లాడారు, మా జగన్ గారి విషయాలు ఎలా మాట్లాడారు ఏంటంటే సందర్భాలు వేరు. వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, ఏదో సినిమా యముడు అనుకుంటండి, సూర్య గారు ఉంటారు అందులో, ఆయన ఎస్ఐ. ఆయన ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి ఇద్దరు గొడవపడి వస్తారు. ఇద్దరు గొడవపడి ఆడిమే కేసు పెట్టండి, ఇడిమే కేసు పెట్టండి అని ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. ఈయన ఏం చేస్తారంటే కేసులు ఏం పెడతా, ఇద్దరు తెలిసిన వాళ్ళే కదా మనకని, నర్మేండి కేసులు ఇద్దరు సెకండ్ ఇచ్చుకుంటారు. ఇద్దరు ఒకళ్ళు హక్ చేసుకుంటాడు. ఎక్కడి నుంచి ఎవరు గొడవ పడకుండా ఇద్దరు సఖ్యంగా ఉండాలంటారు. చుట్టుపక్కల జనం అందరూ చప్పట్లు కొడతారు, అరే భలే చేశారా ఎస్ఐ గారు అని చెప్పి పంపించేస్తారు. ఈ పక్కన ఇలాంటి అమూల్ బేబీ లాంటి ఒకటి ఉంటాడు. అరే సెటిల్మెంట్ ఇలా చేయాలన్నమాట అంటే వైసీపీ అమూల్ బేబీ లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట అండి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా చేస్తే సెటిల్మెంట్ అయిపోద్ది అనమాట, అందరూ మనం చూసి చప్పట్లు కొడతారనమాట అనుకుంటారు.